జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఈయన హీరోగా సతీష్ వేగ్నేష్ దర్శకత్వంలో శ్రీ 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 రాజావారు సినిమాతో పలకరించారు. హీరోగా నార్ని నితిన్ కెరీర్ ప్రారంభమైంది ఈ సినిమాతోనే. షూటింగ్ ఆలస్యం కావడంతో లేటుగా ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. ఆత్రేయపురం గ్రామంలో సుబ్బరాజుగా నరేష్, కృష్ణమూర్తిగా రావు రమేష్ మంచి స్నేహితులు. రాజకీయంగా ఇద్దరికీ ఆ గ్రామంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఈ క్రమంలో ఎంపీటీసీ ఎన్నికలలో సీటు కోసం ఇద్దరూ పోటీ పడతారు. మరోవైపు కృష్ణమూర్తి కూతురు నిత్య, సుబ్బరాజు కొడుకు రాజా చిన్నప్పటి నుండి ప్రేమించుకుంటారు. అది పెళ్లికి దారితీస్తుంది. అయితే రాజాకున్న వ్యసనాల కారణంగా ఎంగేజ్మెంట్ రోజే ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవ అవుతుంది. ఈ మ్యారేజ్కు ఎంపీటీసీ సీటుకు లింక్ పెడుతూ కృష్ణమూర్తి రాజాకు పెద్ద ఛాలెంజ్ చేస్తాడు. ఆ సవాల్ ఏంటి? ఆ సవాల్ను రాజా గెలిచి నిత్యను పెళ్లి చేసుకుంటాడా? చివరకు విడిపోయిన రెండు కుటుంబాలు తిరిగి కలిశాయా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. కథనం టెక్నికల్ విషయానికొస్తే శ్రీ 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 రాజావారు సినిమా డైరెక్టర్ సతీష్ వేగ్నేష్ ఓ మంచి సందేశం ఇవ్వాలనుకున్నాడు. ఎంతటి వ్యసనపరుడైనా సమయానుకూలంగా మారుతాడనే సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా హీరో వ్యసనాన్ని హైలైట్గా చేసుకుని ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. కొడుకుల కోరికలు తీర్చడం తండ్రి బాధ్యత, కానీ తండ్రి కోరికను తీర్చే ఛాన్స్ వారి కుమారులకు రావడం ఓ వరం అనేది సందేశం ఇచ్చాడు. గెలుస్తావో గెలిపిస్తావో నీ ఇష్టం, పిల్లలు కోరుకున్నది చదివిస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది అనే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. తెలుగులో ఎలాంటి వల్గారిటీ లేకుండా క్యూట్ ఫ్యామిలీ చిత్రాలకు పెట్టిన పేరున సతీష్ వేగ్నేష్ ఈ సినిమాను ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా సకుటుంబంగా ఈ సినిమా చూసేలా తెరకెక్కించాడు. వ్యసనాలకు బానిసైన వాడు ప్రేమకై లొంగిపోతాడా అనే సందేశం ఈ సినిమాతో ఇచ్చే ప్రయత్నం చేశాడు. శతమానం భవతి, ఎంత మంచి వాడవురా, శ్రీనివాస కళ్యాణం వంటి క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తర్వాత సతీష్ వేగ్నేష్ నుండి వచ్చిన చిత్రం కావడంతో శ్రీ 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 రాజావారు సాంకేతికంగా ఈ సినిమాను నిర్మాత ఎంతో ఉన్నతంగా నిర్మించాడు. సినిమాటోగ్రఫీ న్యాచురల్గా ఉంది. గోదావరి అందాలు కెమెరాలో బంధించాడు. ముఖ్యంగా రావు రమేష్, నరేష్లతో కూడిన సీన్స్ బాగున్నాయి. కొన్ని సీన్స్ రొమాంటిక్గా అనిపిస్తాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు. ఇది నార్ని నితిన్ ఫస్ట్ మూవీ. ఆయన సక్సెస్ఫుల్ హీరోగా ఇమేజ్ వచ్చిన తర్వాత వచ్చిన చిత్రం కావడం విశేషం. తొలి సినిమాలోనే ఎంతో అనుభవం ఉన్న నటుడిగా మెప్పించాడు. ఓ వ్యసనపరుడిగా వివిధ రకాల వేరియేషన్స్, ఎమోషన్స్ను పండించాడు. హీరోయిన్గా నటించిన సంపద ఉన్నంత క్యూట్గా నటించింది. ఇక నరేష్, రావు రమేష్ల నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో తమ నటనతో మెప్పించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.